హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ ఫోన్ చేసి వస్తున్నాం అని ముందుగా చెప్పి స్టార్ట్ అయ్యాక మెసేజ్ చేసిన రాజ్ ఇప్పుడు కళ్ళ ముందు నిలబడి మాట్లాడాలి అనడంతో సరే అన్నారు అమర్నాథ్. రాజ్ ఐడెంటిటీ చెప్పడంతో సైలెంట్ అయిన నందిత గారు సీరియస్ గా చూస్తూ క్యూట్ బేబీని తన రూమ్ కి వెళ్ళమని అనునయంగా చెప్పి రాజ్ తో మరో రూమ్ లోకి వెళ్లారు ఆయన. అమర్నాథ్ డోర్ క్లోజ్ చేయడమే వైభవ్ పేరెంట్స్ నందితతో డిస్కషన్ స్టార్ట్ చేశారు. అంత స్టేటస్ ఉన్నవాడు క్యూటీతో కలిసి ఇంటికి రావడం వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఆల్రెడీ అభితో క్యూటీ బేబీ వన్ సైడ్ లవ్ ట్రాక్ తెలిసిన వాళ్ళు వైభవ్తో పెళ్లి జరిగితే అంత సెట్ అయిపోతుందని చాలా ధీమాగా ఉన్నారు. అంత గ్రాంటెడ్ గా వాళ్ళు ఫిక్స్ అవ్వడానికి రీజన్ నందిత. పెళ్లి ఆశతో ఇండియాలో కాలు పెట్టిన వైభవ్ గుండెకి ఇప్పుడు చిల్లు పడుతుందేమోనన్న టెన్షన్ స్టార్ట్ అయింది వాళ్ళలో. సరిగ్గా 5 నిమిషాల్లో అమర్నాథ్ గారు క్లోజ్ చేసిన డోర్ రాజ్ ఓపెన్ చేసి బయటకు వచ్చాడు. ఈ కాస్త టైంలోనే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న కంగారు ఈ బయట కూర్చున్న బ్యాచ్ లో. ఆ క్వశ్చన్ మార్క్ ముఖాలను తనదైన స్టైల్లో అబ్జర్వ్ చేసిన రాజ్ స్ట్రైట్ గా నందిత మమ్మీ ముందుకొచ్చి నిలబడితే రాజ్ వెనకే అడుగు దూరంలో నిలబడ్డ భర్తను చూసింది నందిత. వావ్, వాట్ ఎ లవ్లీ కపుల్. ఈ ఏజ్ లో కూడా గ్రాండ్ పాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు గ్రాని అని రాజ్ వెటకారంతో పరాచకాలాడుతూ ఉంటే గ్రానీ గ్రాండ్ పా ఎవరో తెలియని కన్ఫ్యూజన్ తో రాజ్ నుంచి 2 అడుగులు వెనక్కి వేసి తెల్ల మొహంతో చుట్టూ చూసింది నందిత. గ్రానీ, ఇట్స్ యూ, నో వన్ ఇస్ హియర్ అని రాజ్ స్ట్రెస్ చేసి పాయింట్ చేస్తున్న రిలేషన్ కి క్షణంలోనే నందిత మొహం ఎర్రబడిపోయింది. ఆవిర్లు కక్కుతున్న నందిత మమ్మీ ఉక్రోషానికి అటు తిరిగి నవ్వుకున్నారు అమర్నాథ్. హే, వాట్స్ రాంగ్ విత్ యూ? డస్ షీ లుక్స్ లైక్ గ్రానీ అంటూ పెద్ద పోటుగాళ్ళ పిల్లని ఇవ్వబోతున్న అత్తకి ప్రొటెక్ట్ చేసే బౌన్సర్ లా దూసుకొచ్చాడు వైభవ్. వాడి స్పీడ్ కి బ్రేక్ వేస్తూ స్ప్రింగ్ లా రియాక్ట్ అయిన రాజ్ లెఫ్ట్ లెగ్ వాడి సెంటర్ పాయింట్ కి అంగుళం డిస్టెన్స్ లో ఆగిపోతే దెబ్బకి హార్ట్ టచ్ చేసిన బ్లాస్టింగ్ సెన్సేషన్ తో బిగుసుకుపోయాడు వైభవ్. 2 చేతులతో నోరు నొక్కేసుకున్న వైభవ్ పేరెంట్స్ టెన్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అందరి ముఖాల్లోనూ ఆ టెన్షన్ రాజ్ పెదవుల మీద కిల్లింగ్ స్మైల్ గా మెరుస్తూ ఉంటే వైభవ్ ఫోర్ హెడ్ నుంచి దార కట్టిన చెమటను చూస్తూ కాలు కిందకి దించాడు. అసలే నాకు తెక్కెక్కువని నా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ అభిమానానికి న్యాయం చేశాననుకో నలిగిపోతుంది. నేను ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఎవడైనా హైలైట్ అవ్వాలని చూస్తే నాకు తిక్క రేగుతుంది. కాబోయే పెళ్లి కొడుకువి, నీ ఖజానా సేఫ్టీ చూసుకుంటే బెటర్. లేకపోతే బ్యాచులర్ లిస్ట్ లో కాదు కదా, జనాభా లెక్కలో కూడా లేకుండా పోతావు అని రాజ్ ఇస్తున్న వార్నింగ్ కి పేరెంట్స్ వైభవ్ను వెనక నుంచి వెనక్కి లాగారు. నిమిషంలోనే బల్బు బాబు కట్అవుట్ మీద ఒక స్టాండర్డ్ ఒపీనియన్ వచ్చింది. నందిత మమ్మీ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ కామ్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటే నేను ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక డైలాగ్ విన్నా. ద గ్రేట్ నందిత గుప్తా ఒక సగటు తల్లిలా తన కూతుర్ని కార్నర్ చేసిన డైలాగ్, తన క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసే డైలాగ్. ఇక్కడ మీ బేబీ కంటూ ఒక క్యారెక్టర్ లేదు. ఫీచర్స్ మొత్తం గ్రాండ్ పావి ప్రింట్ వేసుకున్నా తన క్యారెక్టర్ కార్బన్ కాపీ మీరు. మాటకి ముందు మాటకి వెనక తన ప్రతి ఎమోషన్ లో ప్రతి స్టెప్ లోనూ మమ్మీ మమ్మీ అంటూ మీ స్టాండర్డ్స్ స్టాంప్ వేసుకుంది మీ బేబీ. మీ స్టాండర్డ్స్ మీరే తగ్గించుకుంటే మీ బేబీ తట్టుకోలేదు. సో ప్లీజ్ మెయింటైన్ యువర్ స్టాండర్డ్స్ అని స్మైల్ ఫేస్ తో సాఫ్ట్ గా అడ్వైస్ చేసి బాయ్ గ్రాండ్ పా అంటూ అమర్నాథ్ గారికి సైడ్ హగ్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. ఇంకా రాజ్ ఇచ్చిన షాక్ నుంచి బయటపడని వైభవ్ సెంటర్ పాయింట్ ని హ్యాండ్స్ తో కవర్ చేసుకుని సెక్యూర్ గా పేరెంట్స్ మధ్యలో నిలబడి ఇంకా అదే భయంతో చూస్తూ ఉండిపోయాడు. ప్రేమ పెళ్లి అభి గురించి ఎటువంటి డిస్కషన్స్ పెట్టకుండా తన కూతుర్ని తప్పు పట్టినందుకు తనకే వార్నింగ్ ఇచ్చిపోతున్నా రాజ్ కనిపిస్తున్నంత వరకు ఆశ్చర్యం ప్లస్ అనుమానం మిక్స్ చేసి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో చూస్తూనే ఉంది నందిత. నందిత మమ్మీ మాత్రమే కాదు, అక్కడున్న అందరూ. మరి మన బల్బు బాబు కటౌట్ అటువంటిది కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ప్లేస్ తో పర్సన్ తో పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్ళినా
ఆ ఇంప్రెషన్ తో లాక్ చేసే మన బలుపు బాబుకి ఎవ్వరైనా కళ్ళు అప్పగించాల్సిందే. అభి మాత్రమే ఇంటికి రావడంతో మానస గారి మొహంలో ఉత్సాహం సన్నగిలితే, ప్రీతి ఎదురా అని మనోజ్ అడిగితే, నిద్రొస్తోందంటే ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అంకుల్. మీరు ఇటొస్తున్న విషయం దానికి చెప్పలేదా అని ఎదురు ప్రశ్నించాడు అభి. మీరందరూ కలిసి వస్తారని ఇక్కడ వెయిట్ చేస్తున్నారా అనడంతో మానస గారిని చూశాడు అభి. పెళ్లి గురించి జరిగిన రచ్చతో రాజ్ మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడన్న బాధ. అది గమనించి రాజ్కి జయదేవ్ గారు ఫోన్ చేస్తే అమర్నాథ్ గారికి బాయ్ చెప్పి బయటకు వస్తున్న రాజ్ మిస్ చేసిన కాల్స్ కి మెసేజ్ రిప్లై ఇచ్చి సహస్ర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ప్రీతి రాకపోవడంతో మనోజ్ రాగిని కూడా ఇంటికి వెళ్ళిపోతే, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి పడుకో, బాగా అలసిపోయావు అని మానస గారికి పైకి పంపించి డిన్నర్ చేస్తున్న అభితో సహస్ర గురించి మాట్లాడుతూ ఉండిపోయారు జయదేవ్. మ్యారేజ్ ఇంకా ప్రాపర్టీస్ ముందు లీగల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంకుల్. వాటి నుంచి సహస్రను బయటకు తేవాలి. ఈ టైంలో వాడు తెలుసుకుని సెట్ అయితే ఓకే, లేదంటే సెట్ చేయడానికి మేమున్నాగా అని ప్రెసెంట్ ముఖేష్ కండిషన్ తలుచుకుని హ్యాపీ స్మైల్ తో చెప్పాడు అభి. గుడిలో యామినిని చూసి సహస్ర నా వెనక దాక్కోవడం చాలా బాధగా అనిపించిందిరా. యామిని అక్కడ ఉన్నంత వరకు తను భయపడుతూనే ఉంది. మాటల్లో మనం ఉన్నామని చెప్పినా చేతల్లో అది నిరూపించే వరకు తనలో ఆ భయం పోదు. సొసైటీలో ఆడపిల్లలు బ్రతకడానికి ఎన్నో ప్రాబ్లమ్స్, కానీ ఒక ఆడదే మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎంత సర్ది చెప్పుకున్నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అసలు ఎందుకు పుడతారా ఇలాంటి వాళ్ళు, పక్కన వాళ్ళ సంతోషాలని వాళ్ళ జీవితాలని నాశనం చేయడానికి అని ఎమోషన్ అవుతున్న జయదేవ్ గారితో సహస్ర గురించిన బాధతో పాటు తన పరిస్థితిని ఏమీ చేయలేకపోతున్న ఇరిటేషన్. ఈ ఎమోషనల్ డిస్కషన్ రన్నింగ్ లో ఉండగానే మా అమ్మతో డీప్ డిస్కషన్ లో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్ డాడీ, మార్నింగ్ వస్తాను అని రాజ్ నుంచి మెసేజ్ రిప్లై రావడంతో అది చూసిన జయదేవ్ గారి మొహం క్షణంలోనే మాడిపోయిన కందగడ్డలా అయిపోయింది. ఏమైంది అంకుల్, ఎనీథింగ్ సీరియస్ అని అడిగిన అభిబాబు మొహం మీద స్క్రీన్ పెట్టారు జయదేవ్ గారు. స్క్రీన్ మీద మెసేజ్ చూసిన అభిబాబు గుడ్ బాయ్ లా పెరుగన్న తింటున్నా ఘాటుగా ఆవకాయ ముక్క గొంతులు అడ్డుపడినట్టు పొరబోయింది. నిమిషం తర్వాత భారంగా బ్రీత్ తీసుకుంటూ, కమ్యూనికేషన్ మిస్ అయింది అంకుల్ అని దొరికిపోయిన దొంగల హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అపాలజీ చెప్పాడు. ఇలా ఎన్ని మేనేజ్ చేస్తున్నారా అంటూ అప్పటి వరకు కూల్ గా డిస్కషన్ చేసిన జయదేవ్ గారు కొడుకంటించిన చురకతో అభిబాబుని కాల్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేసిన తారక్ ప్లేస్ లో సహస్రను ఎక్స్పెక్ట్ చేసిన రాజ్ కనుబొమ్మలు ముడివేసి ఇరిటేటింగ్ గా చూస్తూ ఉంటే, అక్క మెడిసిన్ వేసుకొని పడుకుంది సార్ అని బాబు ఇరిటేషన్ కి సాఫ్ట్ గా రిప్లై ఇచ్చాడు తరణ్. అయితే నువ్వు కూడా తలుపులేసుకొని పడుకో అని బలుపు బాబు రెట్టించిన ఇరిటేషన్ చూపిస్తే ఆ ఇరిటేషన్ వెనుక ఎమోషన్ తెలిసిన తరణ్, మీకోసం క్రంచీ చికెన్ ప్రిపేర్ చేశాను, కొబ్బరన్నం మిరియాల చారులోకి బాగుంటుందని అక్క చెప్పింది అంటుంటే వెళ్ళివాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. డోర్ క్లోజ్ చేసిన తరణ్ అయ్యగారి వెయిటింగ్ కి, కొబ్బరన్నం, మలై పన్నీర్, మిరియాల చారు అక్క మీకోసం చేసింది, తనకి నాన్ వెజ్ రెసిపీస్ తెలియదని మీకోసమే క్రిస్పీగా ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తే నేను చేశాను అని క్లారిఫికేషన్ ఇచ్చాడు. తన గురించి కేర్ తీసుకుంటున్న హంస పాప ఎమోషన్ కి పెదవి బిగించిన ఫ్రీజింగ్ ఫీల్ తో, అయితే వడ్డించు తిని పెడతా అంటూ హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు. కొబ్బరన్నం టేస్ట్ చేసిన రాజ్ ఫ్రేమ్ లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తో డౌట్ గా తరణ్ని చూస్తే, పుదీనా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని ఆంటీ చెప్పారు, అక్క కుకింగ్ లో మంచి ఎక్స్పర్ట్, మిస్ చేయకుండా ఫ్లేవర్ దింపేసింది అని ఒక స్టేట్మెంట్ తోనే రాజ్ మిస్ అయిన పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు తరణ్. ఫుడ్ వదిలేసి పళ్ళు బిగించిన రాజ్ కోపానికి ఫుల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉడుక్కుంటూ, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను, మెసేజ్ కూడా పెట్టాను, బట్ నో రెస్పాన్స్, అక్క నా ఫోన్ లాక్ చేసింది అని అంటుంటే వాట్సాప్ ఓపెన్ చేసిన రాజ్ ఫోన్ కి జస్ట్ 5 minutes బ్యాక్ మెసేజ్ రిసీవ్ అయ్యి ఉంది. నల్ల పంది మొహం వాడు కూతురు మొహవాసి ఉంటే నేనేదో చేశానని ఎన్ని మాటలు అన్నాడు, ఫోన్లో డేటా మేనేజ్ చేయడం మాత్రం తెలియదు అని లేటుగా డెలివరీ అయిన మెసేజ్ కి అరువు తీసుకున్న ఫోన్ ఓనర్ని పిచ్చిగా తిడుతున్న తరణ్ నెత్తి మీద ఒక్కటి పీకాడు రాజ్. ఆ పీకడంతో సెట్ అయిన తరణ్ తన ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కితే,
జామ్ పండులా ముద్దుగా ఊరిస్తుంటే ఎవరికైనా కొరుక్కోవాలి అనిపిస్తుంది. ఇట్స్ నేచర్ థింగ్. దానిలో ఆ పిల్ల తప్పేముంది? అర్థం చేసుకోలేని బాబుకి గుడ్ బై చెప్పి ఎప్పుడో ఎగిరిపోతుంది. అప్పటికి గాని కూతురు స్పీడ్ తెలిసి రాదు అని రాజ్ అంటుంటే, అవును, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అని పళ్ళు బిగించాడు తరంగ్. సర్లే, మన ఇంటి రామాయణంతోనే మనకి టైం సరిపోవడం లేదు. ఇంకా ప్రతి ఇంటి రామాయణం మనకెందుకురా? టేస్ట్ అద్దరిపోయింది. నా టేస్ట్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ చేసిన మీ అక్క కన్నింగ్ బ్రెయిన్ కి నేను ఫుల్ స్టాప్ పెడతాను. తినేసి వెళ్ళి రిలాక్స్ గా బజ్జో అని కూల్ గా అడ్వైస్ చేయడంతో సరే అన్న డాక్టర్ పిల్లాడు అక్కకి సాయంగా నిలబడింది మాత్రం గప్చుప్గా దాచేశాడు. అమ్మ చేతి రుచిని తన వరకు వేడి వేడి గుమగుమలతో తెచ్చిన సహస్ర ఇష్టాన్ని ఫుడ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ ఫినిష్ చేసి బెడ్రూమ్ కి వచ్చిన అయ్యగారికి హంస పాప ఎక్కడా కనపడలేదు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో దీనికి గ్రౌండ్ లో ఏం పని? కొంప తీసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఏమైనా సూసైడ్ ప్లాన్ చేసిందా అనుకుంటూ బ్యాక్ స్టెప్స్ నుంచి కిందకి దిగుతున్న రాజ్ పెదవుల మీద అల్లరి నవ్వు. దీనికి స్విమ్మింగ్ చేయాలంటేనే నా బాడీ సపోర్ట్ కావాలి. అంత డేర్ డెసిషన్ ఖచ్చితంగా తీసుకోదులే. నేను లేక నిద్ర రాక పిచ్చి తిరుగులు తిరుగుతుందేమో అనుకుని విసిల్ కొట్టుకుంటూ కూల్గా వచ్చిన బాబుకి సెగలు పుట్టించే రేంజ్ లో కనిపించింది హంస పాప. కాబోయే అత్తగారి కోసం గుడికి పద్ధతిగా కట్టుకున్న చీరని ఇప్పుడు బాబు బలుపు రుచి చూసినా తన వయ్యారానికి సింగిల్ స్టెప్ తో సెట్ చేస్తే అసలే టిష్యూ శారీ కావడంతో మరీ పల్చగా మెత్తగా ఇంకా తనదైన సొంత మెరుపుతో హంసపాప దేహానికి అద్దినట్టు ఇమిడిపోయి మరింత మెరుపునిస్తూ బలుపు బాబు కళ్ళను ఫ్రీజ్ చేసింది. ఆ మెరుపు చాలదన్నట్టు నిండు పున్నమనుకుంటా వెలుగు కాస్తున్న పండు వెన్నెల సవరం చేర్చి లూజ్గా అల్లిన వాలు జడ నిండా విరజాజులు తురిమి ఉయ్యాలూగుతున్న సహస్ర మేని పరిమళం ఆ చల్లగాలి పట్టుకొచ్చి మత్తుగా రాజ్ ముక్కుని తాకుతూ ఉంటే శ్వాస భారంగా మారి గుండె సడి వేగంగా పోతూ ఉంటే బాడీ ఏదో తెలియని ఫీలింగ్ తో బాయిల్ అయిపోతోంది. చేతి నిండా మట్టి గాజులు, పాదాలకు పెట్టిన సన్నని మువ్వలు ఉయ్యాలూగుతున్న తన కదలికను బట్టి చేస్తున్న చిరు సబడితో ఆ దృశ్యాన్ని మరింత సమ్మోహనంగా మార్చేశాయి. బల్బు బాబు ప్రెజెన్స్ తెలుస్తూ ఉన్నా పట్టనట్టే ముని వేళ్లతో నేలను తట్టి ఉయ్యాలూగుతున్న సహస్ర ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా తన వల్ల కావడం లేదు. కదలని విగ్రహంలా తన మీద కళ్ళు నిలిపిన బలుపు బాబు చూపులు దేహమంతా తడిమేస్తూ ఉంటే ముంచేస్తున్న సిగ్గు ఒళ్ళంతా తుళ్ళింత రేపుతోంది. ఎర్రని మందారలా ముడుచుకుంటున్న బుగ్గల్లోని వేడి తనకే స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమ వేరు, ఫీలింగ్స్ వేరు. అయితే మనసు పడ్డవాడిని తన కోసం తప్పించేవాడిని ఇష్టంగా కవ్వించడం వేరు. ఈ ఫీలింగ్ మాత్రం చాలా నచ్చేసింది శాస్త్రకి. కాటుకు పెట్టిన తన కలువ కళ్ళను చాటుగా బాబు మీద నిలిపి అయ్యగారి ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే గూస్ బంప్స్ తో హీటెక్కిన బాడీని చెక్ చేసుకుంటున్న రాజ్ కళ్ళు చిన్నవయ్యాయి. దీని ఎంకమ్మ అవుట్ సైడ్ సెట్ చేసుకోవే అంటే అవుట్ సైడ్ కూర్చొని నన్ను సెట్ చేసే పని పెట్టుకుంది. దీని కన్నింగ్ బ్రెయిన్ కి తిట్టకుండా నా నోరు మోయించడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి హార్ట్ లో అగ్గి పెట్టేసిందిగా. రోజు రోజుకి దీని అందం పెరుగుతోందా, లేకపోతే దీని మీద నా ఫీలింగ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయా అని ప్రశ్నించుకుంటూనే నెమ్మదిగా సహస్ర దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడిగిన అయ్యగారి గొంతులో హంస పాపకు తన కవ్వింతలతో రాజుకున్న వేడి స్పష్టంగా తెలుస్తోంది. ఉయ్యాల ఆపలేదు కానీ సైడ్ కి నిలబడిన రాజుని తల తిప్పి చూసిన సహస్ర కళ్ళలో ఏదో తెలియని మాయ. రాజ్ అంతరాలలో గంట కొడుతూ లోతుగా లాక్ అయిపోయింది. హెవీ బ్రీత్ తో బ్యాక్ స్టెప్ తీసుకున్న రాజ్ ఏదో పుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటే గుండె మీద హ్యాండ్ వేసి ప్రెస్ చేస్తూ తన మీదే కళ్ళు నిలిపాడు. అస్సలే అందగత్తె పిండి బొమ్మకు ప్రాణం పోసిన ఆ వెన్నెల రూపానికి లైట్ మేకప్ తో మరింత మెరుగులు దిద్దింది. చెర్రీ రెడ్ లిప్స్టిక్, నిండుగా కాటుగా చెంపల మీద అలరాడుతున్న సన్నటి బేబీ హెయిర్, విన్నులా వంగి ఉండే ఆ కనుబొమ్మల మధ్య ఎప్పటిలా చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకప్పుడు పాలిపోయినట్టుండే తన మొహంలో ఇప్పుడు మెరుపు, కళ్ళలో తనను చూడగానే కేరింతలు కొడుతున్న ఆశ. ఫస్ట్ టైం హంస పాపని అలా చూడడంతో నా మీద ఇష్టం ఎంత అందంగా ఉంటుందా అని
రాజ్ హార్ట్లో నిజంగా తీపి మంట అంటుకుంది. కాలం ఆగిపోతే బావుండు అనిపించే ఆ ఫీలింగ్ రాజ్ మనసుని మరో లోకంలో నిలబెడితే, లాక్ అయిపోయిన బాబు ఫీలింగ్స్ కి పెదవుల మీద మెరుస్తున్న నవ్వుని క్షణంలోనే పెదవుల వెనక బంధించిన సహస్ర, ఆఫీస్లో ఏడిపించావుగా, ఇప్పుడు చెప్తా నీ పని అని మనసులోనే స్ట్రాంగ్ గా తన ఎమోషన్ లాక్ చేసుకుంటూ, నిద్ర పట్టడం లేదు, అందుకే ఇలా వచ్చి ఉయ్యాలూగుతున్నా అంది పెదవి విరుపులతో వయ్యారంగా. పాప ఆన్సర్తో ఈ లోకంలోకి వచ్చిన రాజ్ ఇంకా స్పీడ్ తగ్గని హార్ట్ మీద ఒక్కటి వేసి, అది నీ లైఫ్ కాదు, నీ రిక్వైర్మెంట్ మాత్రమే, ఎక్కువగా స్టడీ చేసావో చంపేస్తా అని ఇన్నర్లోనే వార్నింగ్ ఇచ్చుకొని, ఉయ్యాల ఊగడానికి ఎంత బిల్డప్ అవసరమా అని వెటకారంగా కార్నర్ చేస్తే, పండు వెన్నెల్లో హంసలు వయ్యారంగా ఉయ్యాలూగితే ఎంత అందంగా ఉంటుందట, ఫ్రేమ్ చేసుకోవాలనిపించింది, లాంచ్ చేసుకున్నాను అని స్తుతి మెత్తని గొంతుతో వయ్యారం వలకపోస్తూ ఆన్సర్ ఇచ్చింది. హంస పాప అల్టిమేట్ బిహేవియర్ కి కావాలనే చేస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న రాజ్, ఎవడు చెప్పాడే నీకు ఈ స్టేట్మెంట్ అని ఫైర్ అవుతూ ఉంటే, నా ఫ్యాంటసీ ప్రపంచంలో అది కూడా ఒక డ్రీమ్, ఇన్సైడ్ ఛాన్స్ లేదుగా, అందుకే అవుట్ సైడ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. అక్కడ వెన్నెల చూసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నీ పిచ్చితో నన్ను చంపేశావు. ఏదో హెల్త్ అప్సెట్ అయ్యి నా ప్రాణానికి దొరికిన గ్యాప్తో ఇలా హాయిగా ఊగుతున్నాను అని మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పింది. కలయికకు అవకాశం లేదని ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తున్న పాప ఆన్సర్ బల్బు బాబుకి సర్రం తగిలి కళ్ళు చిట్లించాడు. బాబు ఇరిటేషన్ కి వేళ్లతో నేలను నొక్కిపెట్టి ఉయ్యాలాపిన సహస్ర, కోపం వచ్చిందా, నిన్ను మించి వెన్నెల్ని ఫీల్ అవుతున్నానని అని ప్రశ్నించేసరికి ఆ పాయింట్ ఎక్కడో తగిలి రాజమహల్లో అప్పటి వరకు ఉన్న కవ్వింపుల వేర్హం మాయమైంది. నన్ను మించి అందగాడు దొరికితే రెస్పాండ్ అవుతావు కదే అని బాబు ఆఫీస్లో హంస పాప హార్ట్తో ఆడుకున్న దానికి ఇప్పుడు రిట్రీట్ ప్లాన్ చేసిన తన ఓర్పు నేర్పు ఇంకా వెన్నెల రాజుతో తనని పోల్చడం మొత్తం నచ్చేశాయి. అప్పటికే గుండెల్లో రాగాలు పలుకుతున్న మలే మార్తం సన్నగా పెదవుల మీదకు చేరినా కానీ పైకి కనపడనివ్వలేదు. మనల్ని మించి అందంగా ఉన్న దేనినైనా సహజంగానే మనసు ఫీల్ అవుతుంది, నిన్ను మించిన అందగాడు అక్కడున్నాడు అని ఆకాశంలోకి చూస్తూ ఉయ్యాల దిగిన హంస పాప నక్కసిక పర్యంతం రతీదేవిని మరిపిస్తూ ఉంటే, లాంగ్ బ్రీత్ తో మతి పోగొడుతున్న చెలి రూపాన్ని హార్ట్ లో ప్రింట్ చేసుకుంటూ, దీని అందం ముందు ఆ వెన్నెల కూడా పనికిరాదు, ఆ మాత్రం తెలుసుకోలేని దీని పేత బుర్రతో నన్ను రెచ్చగొడుతోంది అని ముద్దుగా మనసులోనే కసురుకుంటూ ముందుకు వెళ్తున్న సహస్ర మణికట్టు పట్టుకొని మీదకి లాక్కుంటూ ఉయ్యాలలో కూర్చున్నాడు. నిలబడి లాగిన ఫోర్స్ కి వచ్చి పడిన హంస కూర్చున్న తన వడిలో పడితే క్షణంలో మారిన రాజ్ ఫీలింగ్స్ కి కళ్ళు మిడిచి ప్రశ్నార్థకంగా చూసింది. బాలీలో ఎటువంటి ఒక వయ్యారు ఉంటుందని తెలియక మిస్ చేసుకున్నా, ఇప్పుడు ఈ వెన్నెలలో అవుట్ సైడ్ అది ఫీల్ చేసుకుంటా అని చీరంచుల కింద నుంచి హంసపాప నడుము బిగించి నెమ్మదిగా ఉయ్యాల కలుపుతూ ఉంటే, అంతకు మించి నిలపలేని బెట్టుతో రాజ్ షోల్డర్ మీద వాలిపోయింది సహస్ర. మరి ఎటువంటి అందమైన క్షణాలు, అద్భుతమైన అనుభూతులు రాజ్ సహస్రల మధ్య ఎప్పటికీ నిలవగలవా? వీరి ప్రేమ మచిలి కళ్యాణం అనే నావుపై కుటుంబం అనే తీరం చేరుతుందా, లేదా జాలి లేని కాలం దూసే కత్తులకు వీరి ప్రణయం బలి కానుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై ఫ్రెండ్స్.